ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తమ ఇల్లు అన్నిటికీ సమీపంగా ఉండాలని వారు కోరుకుంటారు. ఆఫీస్‌కి దగ్గరలో, స్కూల్‌కి దగ్గరలో, రైల్వే స్టేషన్‌కి దగ్గరలో, మార్కెట్‌కి దగ్గరలో అలా ఉండడాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తారు. ఎక్కువ సమయం వృధా కాకుండా ప్రతి దాని దగ్గరికి చేరుకోవడానికి సులువుగా ఉంటుందని వారు సంతోషపడుతూ ఉంటారు. కీర్తన గ్రంథము 75 అధ్యాయము 1 వచనం. దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. కనుక భక్తుడైతే చెప్తూ ఉన్నాడు. ఆయన తనకు సమీపంగా ఉన్నాడని అతను సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్న వెంటనే ఆయన విని సమాధానం ఇచ్చేటంత దగ్గరగా ఉండాలని నీవు ఎప్పుడైనా కోరుకొని ఉన్నావా? ద్వితీయోపదేశ కాండము 4 అధ్యాయము 7 వచనం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చూడండి ఆయన నీకు ఎంత సమీపంగా ఉన్నానని చెప్తూ ఉన్నాడో దీని గురించి ఎంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయనకు దగ్గరగా నీవు ఉండాలి. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయనకు దూరంగా ఉండకూడదు. మార్కు సువార్త 13 అధ్యాయం 28 వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అలాగే నువ్వు భక్తి విషయంలో ఆయనకు దగ్గరగా ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడని నువ్వు గ్రహింపగలిగినటువంటి ప్రత్యక్షత నీలో ఉందంటే అదంత గొప్ప భాగ్యం. రోమిలికి రాసిన పత్రిక 13 అధ్యాయము 12 వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాం. కనుక నువ్వు మొరపెట్టగానే వినేటువంటి దేవుడు నీతో ఉన్నాడనే ప్రత్యక్షత నీలో కలిగితే ఎంత మంచిది. కనుక అన్ని దగ్గరగా ఉండాలి, అన్ని అవసరతలు చక్కగా తీర్చబడాలి అని కోరుకోవడం కాదు కానీ ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి దేవుడు నీకు సమీపంగా ఉండడం అనే దాని మీద దాన్ని దృష్టి పెట్టాలి. యెషయా గ్రంథము 51 అధ్యాయము 5 వచనం. నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉంది. నేను కలుగజేయ రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువు ఆశ్రయింతురు. ఆకాశం వైపు కన్నులెత్తిడి, క్రింద భూమిని చూడిడి. అంతరిక్షం పొగవల అంతరార్ధనమగును. భూమి వస్త్రముగలే పాతగిలిపోవును. అందరి నివాసులు అటువల్లే చనిపోదురు. నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు. నీతిని అనుసరించి వారులారా నా మాట వినిడి. నా బోధన హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టిన నిందకు భయపడకుడి. వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. ఇంకా యెషయా 51 అధ్యాయము ఈ లేఖనాలన్నీ చదువుకుంటూ పోతుంటే ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడు అనేది మనం గ్రహించుకోగలగాలి. ఆయన నీకు దూరంగా లేడు. నీవు ఆయనకి దూరంగా ఉండకుండా ఉండేలాగా నువ్వు జాగ్రత్త వహించినట్లయితే అది నీకెంతో మేలు. ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని మాకు దగ్గరగా ఉన్న దేవా, ఇదిగో తండ్రి అన్ని దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించేవారు కూడా దగ్గరగా ఉండాలని మేము కోరుకుంటాం. కానీ దేవా నీ ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో వారైతే నీకు దగ్గరగా ఉండాలని వారు కోరుకుంటారు దేవా. అలా ఎవరైతే కోరుకుంటారో ప్రభా వారికి ఖచ్చితంగా నీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఉన్నావు నాయన. ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమర్పించే వారందరికీ నీవు సమీపంగా ఉన్నావని ప్రతి ఒక్కరూ ఎరిగి సంతోషించి కొనసాగునట్లుగా సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.